మియాపూర్ కనకదుర్గం ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ జగదాంబ స్త్రీశక్తి పీఠం వ్యవస్థాపకులు తాళ్లూరి బనారస్ బాబా ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 9 ఏళ్లుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని భక్తులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహాచండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అన్న ప్రసాద వితరణ చేస్తున్నటువంటి దాతలు జనగోత్రం దోస్యా సూర్యసేన గోత్రం దోస్యా దుమాలికగా ఇష్టదేవత బ్రహ్మమాగ్రామయామి అరోధగిరిచండి ధూపమాగ్రామయామి వనస్పతిర్భవేత్యేన నాగంధై సుసంగవితా लोकरक्षकं नायके कलायकं विनायके भवेद्यकरुणताशुभाशुराशकं प्रभावितं विनायकं हरेतरातिवेदरं नवोदितार्कवासरं नवत्सरागात्मजम् अचिन्तो भवन्तमेदभन्तरावन्तरं वदन्तमेव वदन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सुन्दरम् अवश्रोदारम् अवधातारम् अवधातारम् अवारवदृश्यम् अवप्रस्ताद अवदक्षिणारमण सर्वजन्मे ब्रह्माणि स्वाहा स्वाहा ॐ ह्रीं ह्रीं क्लीं ग्लौं गङ्गणपतये वरवर सर्वजन्मे ब्रह्माणि स्वाहा स्वाहा ह्रीं ह्रीं क्लीं ग्लौं गङ्गणपतये वरवर सर्वजन्मे ब्रह्माणि स्वाहा स्वाहा ॐ ह्रीं ह्रीं क्लीं ग्लौं गङ्गणपतये वरवर सर्वजन्मे ब्रह्माणि स्वाहा स्वाहा ह्रीं ह्रीं क्लीं ग्लौं गङ्गणपतये वरवर सर्वजन्मे ब्रह्माणि स्वाहा स्वाहा सहस्राक्षाय शततन्वने स्वाहा ॐ नमो गिरिशाय स्वाहा ॐ भीष्टमाय शमने स्वाहा ॐ नमो ग्रस्वाय बाबनाय स्वाहा बृहते वर्षीय శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు తాళ్లూరి బనారస్ బాబు గారు ఈ గుడిని స్థాపించి 9 సంవత్సరాలు అవుతుంది. దీని మీద ఆయన ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో ఈ కార్యక్రమాన్ని సవినయంగా జరుపుతున్నారు. ఆయన విశ్వ హిందూ పరిషత్తు అడ్వైజరు సౌత్కి, తర్వాత మిగతా దానిలకు కూడా ఆయన టెంపుల్స్ని కూడా ఆయన స్థాపించారు. ఎవ్రీ ఇయర్ నవరాత్రులు తర్వాత దీన్ని బట్టి ఆయన చేస్తూనే ఉంటారు. ఈ జగదాంబ త్రిశక్తి పీఠంలో ఈ చండీ హోమం రోజు చాలామంది వస్తారు. దగ్గర ఒక 400-500 మంది వచ్చి ఆ రోజు అన్న వితరణ జరుగుతుంది. ఈ సంవత్సరం మటుకు 11 రోజులైంది. ఎవ్రీ ఇయర్ 9 డేస్ అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం ఇక్కడ నెలకొల్పి 9 సంవత్సరాలండి. 9 సంవత్సరాలుగా మేము మా గురువు గారు అయినటువంటి పీఠాధిపతులు శ్రీ బనారస్ బాబు గారు, ఆయన విశ్వ హిందూ పరిషత్తులో ధర్మాధికారిగా కూడా ఉన్నారు. అనేక చోట్ల ప్రతిష్టలు కానీ, విగ్రహాలు ప్రతిష్ఠించడం కానీ, దేవాలయాల నిర్మాణాలు కానీ ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఇక్కడ మంచి లోక కళ్యాణార్థం మాత్రమే హోమాలు యజ్ఞాలు అన్నీ నిర్వర్తిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మమ్మల్ని అందరినీ కూడా ఆ మార్గం వైపు పయనించేట్టు చేసేటువంటి గురువుగారు మాకు లభించినందుకు ఆ అమ్మవారి కృప. అమ్మ విజయ కనకదుర్గ దేవి దగ్గరికి వస్తే ఒక సమాధానం దొరుకుతుందండి. చాలా మహిమాన్వితమైనటువంటి తల్లి. అందరూ కూడాను ఈ గుడి గురించి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. గురువుగారు నిర్వహించేటువంటి ఏ కార్యక్రమం అయినా లోక కళ్యాణం అర్థం చేస్తారు. ఈరోజు మహాచండీ హోమం, మంగళచండీ హోమాన్ని నిర్వర్తిస్తున్నారండి. ఇవాళ ఇక్కడ విజయ కనకదుర్గాదేవి తరలి వచ్చినట్టుగా ఉంది. మాకైతే అందరితోనూ చక్కగా చేయిస్తారు. ఏ హోమమైనా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది.